నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు న్యూస్. నేను రాజశేఖర్. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా సత్తా చాటింది. 286 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది భారత్. ఓపెనర్ కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీలతో విజృంభించారు. ఈ ముగ్గురు ఒకే రోజు శతకాలు నమోదు చేయడం విశేషం. 121కి 2 వికెట్లు ఓవర్ నైట్ స్కోర్తో టీమిండియా రెండవ రోజును కూడా ప్రారంభించింది. ఆట ముగిసే సమయానికి 128 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసింది భారత్. ఇంగ్లాండ్ సిరీస్లో గాయం వల్ల రిషబ్ పంత్ జట్టుకు దూరమైన వేళ తనకు అందివచ్చిన అవకాశాన్ని ధ్రువ్ జురేల్ అద్భుతంగా వడిసి పట్టుకున్నట్లు చెప్పొచ్చు. ఇక 5వ వికెట్కు జడేజాతో కలిసి 206 పరుగుల భాగస్వామ్యాన్ని అతడు నెలకొల్పాడు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా సత్తా చాటింది. 286 పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. ఓపెనర్ కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీలతో విజృంభించారు. ఈ ముగ్గురు ఒకే రోజు శతకాలు నమోదు చేయడం విశేషం. 121 రన్స్కి 2 వికెట్ల ఓవర్ నైట్ స్కోర్తో టీమిండియా రెండవ రోజును కూడా ప్రారంభించింది. ఆట ముగిసే సమయానికి 128 ఓవర్లతో ఇక భారత్ 5 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ సిరీస్లో గాయం వల్ల రిషబ్ పంత్ జట్టుకు దూరమైన వేళ తనకు అందివచ్చిన అవకాశాన్ని ధ్రువ్ జురేల్ అద్భుతంగా వడిసి పట్టుకున్నాడు. 5వ వికెట్కు జడేజాతో కలిసి 206 పరుగుల భాగస్వామ్యాన్ని అతడు నెలకొల్పాడు.